హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం సమితులు పార్ట్ 2లో కింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి అనేటటువంటి సమస్యను పరిశీలిద్దాం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, విద్యా ప్రమాణాలలో కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనేది ఒక సామర్థ్యము. ఈ సామర్థ్యం కింద మనం సత్యమా అసత్యమా అనేటటువంటి ప్రశ్నలను సాధించవలసి ఉంటుంది. దీనిలో 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యలు, తర్వాత s ఈజ్ ఈక్వల్ టు 5, 6, 7, తర్వాత 8 బిలాంగ్స్ టు s. 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందుతుంది అనేది మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏముంది, 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని ఇచ్చిండు. కాబట్టి దీన్ని సత్యమా అసత్యమా మీరు గుర్తించాలి. తర్వాత s అనేటటువంటి సమితిలో 5, 6, 7 అనేటటువంటి మూలకాలు ఉన్నాయి. మరి 8 అనేటటువంటి మూలకము s అనే సమితికి చెందుతుంది అనేది సత్యమా అసత్యమా అనే వాటికి ఈ రెండు ప్రశ్నలకు మీరు సమాధానాలు గుర్తించండి. తర్వాత ఇక్కడ మనము ప్రధాన సంఖ్యలు అనేటటువంటి వాడు చూసినాం. ఈ ప్రధాన సంఖ్యలు మనం ఇంతకుముందు చిన్న క్లాసుల్లో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి మనం దాని గురించి పరిశీలిద్దాం. మనం ఏవైనా కారణాంకాలు తీయాలంటే తప్పనిసరిగా ప్రధాన సంఖ్యల గురించి మనకు తెలిసి ఉండాలి. ఏది ప్రధాన సంఖ్య, బేసి సంఖ్య, సరి సంఖ్య అవుతుందో వాటి గురించి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అందుకని ఇక్కడ నేను 100లోపు ప్రధాన సంఖ్యలను గుర్తించి రాయడం జరిగింది. ఇక్కడ 100 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవి మొత్తము 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి 100 లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు. మనం దేనికైనా కారణాలు గుర్తించాలి అన్నప్పుడు దాన్ని మనం ఈ ప్రధాన సంఖ్యలతో మాత్రమే గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలన్నింటిలో 2 తప్ప మిగతావన్నీ కూడా బేసి సంఖ్యలు ఉంటాయి. అందుకని మనము 2ను సరి ప్రధాన సంఖ్య అని అంటాం. తర్వాత ఇదే ప్రధాన సంఖ్యలలో మనం కవల ప్రధాన సంఖ్యలను గుర్తించినట్టయితే 3, 5, తర్వాత 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73 అనేటటువంటి ప్రధాన సంఖ్యలను మనము కవల ప్రధాన సంఖ్యలు అని అంటాం. ఇక్కడున్న సమస్యలు పరిశీలిద్దాం. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు w. w సమితి పూర్ణాంకాల సమితి. 8/11 బిలాంగ్స్ టు z. z అనేది పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి వీటి గురించి మనం చిన్న తరగతుల్లో నేర్చుకున్నాం. ఇక్కడ మళ్ళొకసారి మనం రివిజన్ చేసుకుందాం. సహజ సంఖ్యా సమితిని మనం n అనే అక్షరంతో సూచిస్తాం. సహజంగా లెక్కించేటటువంటి వస్తువులను మనం 1, 2, 3తో ప్రారంభిస్తాం కాబట్టి వాటిని మనం సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు ఉన్నటువంటి సమితిని మనం సహజ సంఖ్యా సమితి అంటాం. అదే రకంగా సహజ సంఖ్యలకు మనం ఎప్పుడైతే 0ను చేర్చుతామో అప్పుడు దాన్ని మనం పూర్ణాంకాల సమితి అంటాం. సహజ సంఖ్యలకు 0ను చేర్చితే అది పూర్ణాంకాల సమితి అవుతుంది. అదేవిధంగా పూర్ణ సంఖ్యల సమితి జెడ్లో పూర్ణ సంఖ్యలు అంటే 0కు కుడివైపున ధన సంఖ్యలు, తర్వాత ఎడమవైపున రుణ సంఖ్యలు ఉన్నటువంటి సమితిని మనం పూర్ణ సంఖ్యల సమితి అంటాం. అకరణీయ సంఖ్యల సమితిని మనం q అనే అక్షరంతో సూచిస్తాం. అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాసి q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయ్యేటటువంటి సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలు అంటాం. కరణీయ సంఖ్యల సమితిని మనం q' అనే అక్షరంతో సూచిస్తాం. ఖచ్చితమైన వర్గమూలం లేనటువంటి సంఖ్యలను మనం కరణీయ సంఖ్యలు అంటాం. ఖచ్చితమైన నిష్పత్తి రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కూడా మనం కరణీయ సంఖ్యలు అంటాం.
ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణలు పరిశీలిస్తే √2 ఈజ్ ఈక్వల్ టు 1.414, √3 ఈజ్ ఈక్వల్ టు 1.732, √5 ఈజ్ ఈక్వల్ టు 2.236 డాష్ డాష్. ఇక్కడ ఒకసారి మనం వాస్తవ సంఖ్యల వెంచిత్రాన్ని పరిశీలిస్తే సహజ సంఖ్యా సమితి n ఈజ్ ఈక్వల్ టు 1 2 3, w ఈజ్ ఈక్వల్ టు సహజ సంఖ్యలకు సున్నాను చేర్చినాం, పూర్ణాంకాల సమితి. పూర్ణ సంఖ్యల సమితిలో సున్నాకు కుడివైపు ధన సంఖ్యలు, ఎడమవైపు రుణ సంఖ్యలు అనంతంగా ఉంటే వాటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాం. అదే రకంగా p/q రూపంలో రాసేటటువంటి సంఖ్యలను మనం అకరణీయ సంఖ్యలు అంటాం, వాటిని q అనే అక్షరంతో సూచిస్తాం. కరణీయ సంఖ్యలను మనము q' అనేటటువంటి అక్షరంతో సూచిస్తాం. ఇవన్నింటిని కలిపి అకరణీయ సంఖ్యా సమితి అంటాం. ఇదంతా కూడా కరణీయ సంఖ్యా సమితి. అకరణీయ కరణీయ సంఖ్యా సమితిని కలిపి మొత్తం మనం వాస్తవ సంఖ్యా సమితిగా సూచిస్తాం. ఇక్కడ మనం కొన్ని నిర్వచనాల గురించి తెలుసుకుందాం. రోస్టరు లేదా జాబితా రూపం. రోస్టర్ లేదా జాబితా రూపం అంటే ఏమిటి? సమితికి చెందిన మూలకాలన్నింటిని రాసి కామాలతో వేరు చేసి ఫ్లవర్ బ్రాకెట్లలో రాయడాన్ని రోస్టర్ రూపము లేదా జాబితా రూపం అంటారు. సమితికి చెందిన మూలకాలన్నింటినీ రాసి కామాలతో వేరు చేసి ఫ్లవర్ బ్రాకెట్లలో రాయడాన్ని రోస్టర్ రూపము లేదా జాబితా రూపము అంటాం. ఇక్కడ టీ అనేది ఒక సమితి అనుకుందాం. దానిలో ఉన్నటువంటి మూలకాలు గులాబీ, మల్లె, చాబంతి అనుకుంటే ఆ మూలకాల మధ్యలో మనం కామాలతో వేరు చేయాలి. సమితికి చెందిన మూలకాలన్నింటినీ రాసి వాటిని కామాలతో వేరు చేసి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్లలో రాయడాన్ని మనం రోస్టర్ రూపము లేదా జాబితా రూపమని అంటారు. ఈ రూపంలో రాసేటప్పుడు ఒక మూలకాన్ని ఒక్కసారి మాత్రమే రాయాలి, మరల రాయకూడదు. ఉదాహరణకు మనము ఒక తోటలో ఎన్ని పూల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయి అనేటటువంటి వివరాలు రాసినప్పుడు తోటను మనము టీ అనే సమితితో సూచించినట్టయితే ఆ తోటలో ఒక దగ్గర గులాబీ చెట్టు, దాని వెనుక మల్లె చెట్టు, దాని వెనుక చాబంతి చెట్టు ఉండి మళ్ళీ చాబంతి చెట్టు వెనుక గులాబీ చెట్టు ఉందనుకోండి, మళ్ళీ ఆ గులాబీ అనే పేరు రాయకూడదు. సమితికి చెందినటువంటి మూలకాలన్నింటినీ రాయాలి, కానీ మళ్ళీ రెండవసారి మాత్రం రాయకూడదు, మరల రాయకూడదు. అది సమితి రాసేటప్పుడు మనం పాటించవలసిన కండిషన్. సమితి రోస్టర్ లేదా జాబితా రూపంలో రాసేటప్పుడు ఒక మూలకాన్ని ఒక్కసారి మాత్రమే రాయాలి, మరల రాయకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఆంగ్ల భాషలో అచ్చులు ఎన్ని ఉంటాయి అన్నప్పుడు మనం అచ్చుల సమితిని ఏగా సూచిస్తే AEIOU అనేటటువంటి అచ్చులు మనకు ఆంగ్ల భాష అక్షరమాలలో ఉంటాయి. కాబట్టి దాన్ని మనం జాబితా రూపం A ఈజ్ ఈక్వల్ టు AEIOU అని రాయడం జరుగుతుంది. ఇక్కడ మనం సమితి నిర్మాణ రూపాన్ని గురించి తెలుసుకుందాం. సమితిలోని మూలకాలని ఎక్స్గా సూచించి ఎక్స్ పక్కన ఒక కాలన్, ఇక్కడ సెమీకాలన్ గుర్తొచ్చింది, కాలన్ మనం ఈ రకంగా సూచించాలి. సమితిలోని మూలకాన్ని ఎక్స్గా సూచించి ఎక్స్ పక్కన ఒక కాలన్, ఒక ఫుల్ స్టాప్ కింద ఒక ఫుల్ స్టాప్ ఉంచి దాన్ని మనం కాలన్గా సూచిస్తాం. ఒక కాలన్ గుర్తు ఉంచి ఆ సమితికి చెందిన మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలను రాస్తాం. ఈ మొత్తాన్ని ఫ్లవర్ బ్రాకెట్లలో ఉంచడాన్ని సమితి నిర్మాణ రూపం అంటారు. జాబితా రూపాన్ని మనం A ఈజ్ ఈక్వల్ టు AEIOU అని ఇంతకుముందు రాయడం జరిగింది. ఈ జాబితా రూపంలో ఉన్నటువంటి వివరాలను మనం సమితి నిర్మాణ రూపంలో రాయడానికి ఏం చేస్తాం? ఫస్ట్ సమితిలో ఉన్నటువంటి మూలకాన్ని మనం ఇక్కడ ఎక్స్గా సూచిస్తాం. అంటే ఇక్కడ మూలకాలు ఏవి ఉన్నప్పటికీ కూడా మనం ఎక్స్ లాగా తీసుకోవాలి. ఎక్స్గా సూచించి తర్వాత ఏం చేయాలి? ఎక్స్ పక్కన ఒక కాలన్ సింబల్ ఉంచి ఆ సమితికి చెందిన మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలు రాయాలి.
ఆ సమితికి చెందినటువంటి మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలు రాయాలి. ఈ సమితిలో మనం చూసుకున్నట్టయితే ఏఈఐఓయు అనేటి మూలకాలు ఏ ధర్మాన్ని పాటిస్తున్నాయంటే ఇవన్నీ కూడా ఆంగ్ల భాషలో అచ్చులు. కాబట్టి మనం సమితి నిర్మాణ రూపాన్ని ఏ రకంగా రాస్తాం? సమితి నిర్మాణ రూపం A = X, దీన్ని సచ్ దట్ అని చదవాలి. దీన్ని మనం సచ్ దట్ అని చదవాలి. సమితి నిర్మాణ రూపం A = X సచ్ దట్ X అనేది ఆంగ్ల భాషలో ఒక అచ్చు. తర్వాత పరిమిత సమితి. ఒక సమితిలోని మూలకాలను లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. మనం ఏదైనా ఒక సమితిని రాసినప్పుడు ఆ సమితిలో ఉన్నటువంటి మూలకాలను లెక్కించగలిగితే, అంటే ఇక్కడ ఏ అనే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి అన్నప్పుడు మనం 1 2 3 4 అని లెక్కించగలిగితే అటువంటి సమితిని మనం పరిమిత సమితి అంటాం. అపరిమిత సమితి అంటే ఒక సమితిలో మూలకాలను లెక్కించడానికి వీలు లేకపోతే ఆ సమితిని మనం అపరిమిత సమితి అని అంటాం. ఇక్కడ అపరిమిత సమితిని మనం ఎస్తోని సూచించినట్టయితే 1 2 3 డాష్ డాష్ అంటే లెక్కించడానికి వీలు లేనటువంటి సమితిని మనం అపరిమిత సమితి అంటాం. ఉదాహరణకు ఆకాశంలో నక్షత్రాలు. కింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. మనం నేర్చుకున్నటువంటి విద్యా ప్రమాణాలలో ఇది వ్యక్తపరచడం అనేటటువంటి సామర్థ్యం కిందికి వస్తుంది. బి అనే సమితి X సచ్ దట్ X అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. ఇది సమితి నిర్మాణ రూపంలో ఉంది. మనము జాబితా రూపం లేదా రోస్టర్ రూపంలో దీన్ని మనం జవాబు రాయాలి. బి అనే సమితిలో దీని కండిషన్ చూడండి ఎట్లుండాలి? 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు ఉండాలి. జాబితా రూపంలో రాసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ చూడాలి. మనం 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు మనకు తెలుసు 1 2 3 4 5. ఈ పైన ఉన్నది సమితి నిర్మాణ రూపము, కింద మనం రాసింది రోస్టర్ రూపము లేదా జాబితా రూపం. తర్వాత సి అనే సమితి X సచ్ దట్ X అనేది ఒక 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తం 8. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఒకసారి పరిశీలించండి. X ఏ రకంగా ఉంది? అది ఒక 2 అంకెల సహజ సంఖ్య. 2 అంకెల సహజ సంఖ్య అంటే 99 వరకు ఉంటాయి. 10 నుండి 99 వరకు ఉండేటటువంటి సహజ సంఖ్యలన్నీ కూడా 2 అంకెల సహజ సంఖ్యలు. మరి ఆ 10 నుండి 99 అంకెలు మనం తీసుకున్నప్పుడు ఆ 2 అంకెలు అంటే 1ల స్థానం 10ల స్థానం కలిపినప్పుడు ఆ 2 అంకెల మొత్తం 8 అయ్యేటటువంటి అంకెలను గుర్తించి మనం సి అనేటటువంటి సమితిని జాబితా రూపంగా రాయాలి. మనం 10 నుంచి 99 వరకు అంకెలు రాసి మరి 1ల స్థానం 10ల స్థానం కలిపేటటువంటి సంఖ్యలు దానిలో ఏమేమి ఉంటాయంటే 17, 26, 35, 44, 53, 62, 71, 80. 1 + 7 8, 2 + 6 8, 3 + 5 8, 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8, 7 + 1 8, 8 + 0 8. అంటే ఆ 2 అంకెల మొత్తం కూడినప్పుడు మనం 8కి సమానం వచ్చిందా లేదా చూసుకొని ఆ రకంగా ఉన్నటువంటి సమితిని మనం రోస్టర్ రూపము లేదా జాబితా రూపంలో రాయవలసి ఉంటుంది. తర్వాత ఈ అనే సమితిలో బెటర్ అనే ఒక పదం ఉంది. ఆ పదంలో ఉన్నటువంటి మొత్తం అక్షరాలను మనం ఒక సమితి రూపంలో రాయాలి. ఈ అనే సమితిని మనం ఈ అనే సమితి లాగానే తీసుకుంటాం. బెటర్ అనేటటువంటి పదంలో ఉన్నటువంటి మూలకాలు బి, ఈ, టి, టి, ఈ, ఆర్. కానీ మనం రాసేటటువంటి కండిషన్ ఒకటి ఉంది. ఏదైనా పదంలో ఒక మూలకం మళ్ళీ రిపీట్ అయినట్టయితే దాన్ని మనం మళ్ళీ రాయకూడదు. మూలకాన్ని ఒకటేసారి రాయాలి. అందుకని బి, ఈ, టీలు ఇక్కడ 2 ఉన్నప్పటికీ కూడా మనం ఒకే మూలకంగా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈలు కూడా 2 ఉన్నాయి కానీ మనం ఒకే మూలకంగా తీసుకోవాలి. తర్వాత ఆర్.
సమితిలో ఉన్నటువంటి మూలకాలను మనం చిన్న అక్షరాలలో రాస్తాం కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు బిఈటిఆర్ అనేటటువంటి అక్షరాలతో సూచించడం జరిగింది. ఇంతకుముందు సమస్యలో మనం సమితి నిర్మాణ రూపంలో ఉంటే దాన్ని రోస్టర్ లేదా జాబితా రూపంలోకి మార్చినాం. ఇప్పుడు ఈ సమస్యలో కింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. ఇక్కడ రోస్టర్ జాబితా రూపంలో ఉన్న వాటిని మనం నిర్మాణ రూపంలో రాయాలి. ఇది విద్యా ప్రమాణాలలో వ్యక్తపరచడం అనేటటువంటి సామర్థ్యం కిందికి వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకిచ్చినటువంటి రోస్టర్ రూపం ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకొని మనకు తెలిసినటువంటి భాషలో వ్యక్తపరచడాన్ని మనం ఇక్కడ రాయాలి. ఇక్కడ 3, 6, 9, 12 అనేటటువంటి సమితి ఉంది. దాన్ని మనం సమితి నిర్మాణ రూపంలో ఎట్లా రాస్తాం? మనకు తెలిసినటువంటి కండిషన్ ఏంది? ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో ఎక్స్ అనేటటువంటి మూలకాన్ని తీసుకుంటాం. తర్వాత తప్పనిసరిగా కాలన్ అనేది రాస్తాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ దీనిలో ఏ రకమైనటువంటి కండిషన్ను పాటిస్తుందో అది రాస్తాం. ఎక్స్ అనేది 3 యొక్క గుణిజము. ఎలా? 3, 3 2 6, 3 3 9, 3 4 12 అనేటటువంటి సాధారణ ధర్మాన్ని మనం ఇక్కడ గుర్తించి రాసినాం. ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం. మరి ఎక్స్ యొక్క లిమిట్ ఉండాలి కదా, ఎంతవరకు రాయొచ్చు? 3 యొక్క గుణిజాలు మనం అనంతం వరకు రాయలేం. ఎందుకంటే ఇక్కడ చివరి సంఖ్య 12 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 13 అంటే ఎక్స్ అనేది 13 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ అనేది 13 కన్నా తక్కువ ఉండాలి. ఎక్స్ అనేది 3 యొక్క గుణిజం కావాలి అనేటటువంటి ధర్మాన్ని మనం గుర్తించి దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాసినాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలో 2, 4, 8, 16, 32 అనే జాబితా లేదా రోస్టర్ రూపంలో ఉన్నటువంటి సమస్యను దీనిలో ఉన్నటువంటి సాధారణ ధర్మం చూద్దాం ఒకసారి. ఇక్కడ 2ను మనం 2 ఘాతం 1, 4 అంటే 2 ఘాతం 2, 8 అంటే 2 ఘాతం 3, 16 అంటే 2 ఘాతం 4, 32 అంటే 2 ఘాతం 5. 2 ఘాతం 1 అంటే 2, 2 ఘాతం 2 అంటే 4, 2 ఘాతం 3 అంటే 8, 2 ఘాతం 4 అంటే 16, 2 ఘాతం 5 అంటే 32. ఇది భూమి అన్నీ 2 వస్తుంది, తర్వాత ఘాతాంకాలు చేంజ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని మనం సమితి నిర్మాణ రూపంలో ఎట్లా రాస్తాం? ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ రాస్తాం, తర్వాత ఎక్స్ అనేటటువంటి చరరాశిని రాస్తాం, కాలన్ రాస్తాం. ఎక్స్ దేన్ని పాటిస్తుందో ఆ కండిషన్ ఇక్కడ రాస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతం ఎన్. ఎందుకు 2 ఘాతం ఎన్ అంటే 2 అనేది భూమి, ఎన్ అనేది ఘాతాంకం. ఘాతాంకం అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ, కాబట్టి దాన్ని మనం ఎన్ లాగా తీసుకుంటాం. 2 ఘాతం ఎన్ అంటే ఇక్కడ ఎన్ అనేది ఎట్లుండాలి? మరి 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య ఉండాలి. ఎన్ అనేది 6 కన్నా తక్కువ సహజ సంఖ్య ఉండాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతం ఎన్ అనేటటువంటి కండిషన్ ఇక్కడ పాటిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ లేదా జాబితా రూపాన్ని మనం ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n మరియు ఎన్ అనేది 6 కన్నా తక్కువైన సహజ సంఖ్య అని రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్ మరియు జాబితా రూపంలో ఇచ్చినటువంటి సమస్య చూడండి. 5, 25, 125, 625. దీన్ని మనం ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ రాస్తాం, ఎక్స్ అనే చరరాశిని రాస్తాం, కాలన్ అనే సింబల్ రాస్తాం. ఎక్స్ ఏ ధర్మాన్ని పాటిస్తుంది? ఇక్కడ ఏ రకంగా అయితే ధర్మాన్ని పాటించిందో ఇక్కడ కూడా 5 ఘాతం 1, 5 ఘాతం 2, 5 ఘాతం 3, 5 ఘాతం 4 అనేటటువంటి ధర్మాన్ని పాటించింది. కాబట్టి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఘాతం ఎన్ మరియు ఎన్ అనేది ఏ రకంగా ఉండాలి? 5 ఘాతం 1, 2, 3, 4 అంటే ఎన్ అనేది 5 కన్నా తక్కువైన సహజ సంఖ్య ఉండాలి అనేటటువంటి కండిషన్ అనుసరించి మనం ఇక్కడ ఇచ్చిన రోస్టర్ లేదా జాబితా రూపాన్ని సమితి నిర్మాణ రూపంలో మనం ఇక్కడ వ్యక్తపరచడం జరిగింది. ఇక్కడ మనం విద్యా ప్రమాణాలలో అనుసంధానం అనేటటువంటి సామర్థ్యము ద్వారా జతపరచుట అనేది ఏ రకంగా సాధ్యమవుతుందో చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి వివరాలు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏ, తర్వాత రైట్ సైడ్ పార్ట్ బి అనుకుంటే, ఎప్పుడైనా జతపరచుట అనేటటువంటి అంశాలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎడమ సైడ్ మరియు కుడివైపు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఒకసారి అర్థం చేసుకొని ఎటువైపు నుండి ఎటువైపు జతపరచాలి అనే దాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, దానిలో
1 2 3 6 అనేటటువంటి మూలకాలు ఉన్నాయి. రెండో దానిలో 2 3 అనే మూలకాలు ఉన్నాయి. మూడో దానిలో MATHEICS అనే మూలకాలు ఉన్నాయి. నాలుగో దానిలో 1 3 5 7 9 అనేటటువంటి మూలకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాబితా మరియు రోస్టర్ రూపంలో ఉన్నాయి. కుడివైపేమో అన్ని సమితి నిర్మాణ రూపంలో ఉన్నాయి. ఇక్కడ x such that x అనేది ప్రధాన సంఖ్య మరియు 6ను భాగిస్తుంది. బిలో x such that x అనేది 10 కన్నా తక్కువైన బేసి సహజ సంఖ్య. సిలో x అనేది సహజ సంఖ్య మరియు 6ను భాగిస్తుంది. డిలో x such that x అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలో ఒక అక్షరము. ఇక్కడ ఎడమవైపు ఉన్నటువంటి సమితి రోస్టర్ రూపము కుడివైపు ఉన్న సమితి నిర్మాణ రూపానికి మనము జతపరచవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి 1 2 3 6 ఇక్కడ కుడివైపు ఉన్నాయి పరిశీలిద్దాం మనం. x అనేది ప్రధాన సంఖ్య మరియు x అనేది ప్రధాన సంఖ్య మరియు 6ను భాగిస్తుంది. x ప్రధాన సంఖ్యలో ఉండాలి, 6ను భాగించాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ 6ను భాగించేటి? ఇక్కడ 2 3 ఉన్నాయి, తర్వాత ఇక్కడ 1 2 3 6 కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంది? ప్రధాన సంఖ్య ఉండాలి. మరి మనకు 1 3 అనేటి 1 తర్వాత 6 అనేటి ప్రధాన సంఖ్యలు కావు. అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఒకటో లెక్క ఏను అంటే ఏకు సరిపోదు. ఏతోని దాన్ని మనం జతపరచలేము. మరి దేన్ని జతపరచడానికి వీలవుతుంది అంటే ఏను మనము ఇక్కడ రెండో లెక్కలో ఉన్నటువంటి 2 3తోని జతపరచడానికి వీలవుతుంది. ఇక్కడ 2 3 కండిషన్ పాటించిందా చూడండి. x such that x అనేది ప్రధాన సంఖ్య అయిందా? 2 అనేది ఒక ప్రధాన సంఖ్య, 3 అనేది ఒక ప్రధాన సంఖ్య పాటించింది. మరియు 6ను భాగిస్తుంది. 2 అనేది 6ను భాగిస్తుంది, 3 కూడా 6ను భాగిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 2ను ఏతో జతపరచడం అనేది, అనుసంధానం చేయడం అనేది కరెక్ట్గా ఉంది. తర్వాత x such that x అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. సహజ సంఖ్య ఏ రకంగా ఉండాలి? బేసిలో ఉండాలి. బేసిలో ఉన్నటువంటి సంఖ్యలు మనం ఎడమవైపు ఏమున్నాయి? 1 3 5 7 9 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు. ఈ బేసి సంఖ్యలన్నీ కూడా 10 కన్నా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ 4వ లెక్క ఏదైతే ఉందో ఎడమవైపు దాన్ని బీతోని జతపరచడం అనేది సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు MATHEICS అనేది మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. డిలో x అనేది మ్యాథమెటిక్స్ అనేటటువంటి పదంలో ఒక అక్షరము. ఎందుకంటే ఒక్కొక్క పదంలో ఉన్నటువంటి మూలకాన్ని మనం మళ్ళీ రిపీట్గా రాయలేం. కాబట్టి ఇక్కడ MATHEICS అనేటటువంటి మూలకాలతో కూడినటువంటి సమితిని రాయడం జరిగింది. దీన్ని మనము డితో జతపరచవలసి ఉంటుంది. తర్వాత ఇంకా ఏం మిగిలింది దీనిలో? 1 2 3 6 ఓకే. ఇక్కడ సిలో చూడండి, ఒకటోది ఆల్రెడీ 3 ఇక్కడ మనం జతపరచడం జరిగింది. కాబట్టి ఒకటో దానికి ఎడమవైపు ఒకటో లెక్క, తర్వాత కుడివైపు సి అనే లెక్కను మనం పరిశీలించినట్టయితే ఇక్కడ 1 2 3 6 ఉన్నాయి. తర్వాత సిలో x such that x అనేది సహజ సంఖ్య మరియు 6ను భాగిస్తుంది. చూడండి ఒకసారి కండిషన్. x అనేది సహజ సంఖ్య 1 2 3 6 అవును, ఇవన్నీ కూడా సహజ సంఖ్యలే. మరి ఇవన్నీ కూడా 6ను భాగిస్తాయా? 1 అనేది 6ను భాగిస్తుంది, 2 అనేది 6ను భాగిస్తుంది, 3 అనేది 6ను భాగిస్తుంది, 6 అనేది కూడా 6ను భాగిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కండిషన్స్ కరెక్ట్గా పాటించినాయి. ఇప్పుడు మనము దేన్ని దేంతో జతపరిచినాం చూడండి. 1ని మనం సితో జతపరిచినాం, తర్వాత 2 3ను మనం ఇక్కడ ఏతో అనుసంధానం చేసినాం, తర్వాత 3ను మనం డితో అనుసంధానం చేసినాం, తర్వాత 4ను మనం బితో అనుసంధానం చేసినాం.